గుడ్ ఈవినింగ్ అండి. స్టడీ విత్ మీ అనే ప్రోగ్రాంలో భాగంగా జనరల్ సైన్స్ నుండి 10 క్వశ్చన్స్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆర్ఆర్బీ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఎగ్జామ్లో మనకు ఉపయోగిస్తాయి క్వశ్చన్స్. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? మన శరీరంలో అతిపెద్ద అవయవం వచ్చేసి చర్మం అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మన శరీరంలో అతిపెద్ద అవయవం ఏది అన్నప్పుడు చర్మము అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూడండి, మొక్కలు ఆహారాన్ని ఏ ప్రక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి? మొక్కలు ఆహారాన్ని ఏ ప్రక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి? ఇది క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్ అంటాం కదండి ఇంగ్లీష్లో. సో ఈ ప్రక్రియ ద్వారా అయితే మనకు మొక్కలు అనేవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, నీటి రసాయన సూత్రం ఇది. నీరు అంటే మనకు తెలిసిందే అండి, H2O. నీరు యొక్క రసాయనిక సూత్రం ఏంటిది? H2O. ఓకేనా. ఇక్కడ O2 అంటే ఆక్సిజను. నెక్స్ట్ అదేవిధంగా విటమిన్ సి ప్రధానంగా దేనిలో ఎక్కువగా ఉంటుంది? విటమిన్ సి అండి, విటమిన్ సి ప్రధానంగా దేనిలో ఎక్కువగా ఉంటుంది అన్నప్పుడు నిమ్మకాయ అండి. నిమ్మ జాతికి సంబంధించిన వాటిలో విటమిన్ సి అనేవి ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5, ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? ఎక్కడ తయారవుతాయి అంటే ఎముక మధ్యలో తయారవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 6 అండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6, సూర్యుడికి అత్యంత సమీప గ్రహం ఏది? సో సూర్యుడికి అత్యంత సమీప గ్రహం ఏది అంటే బుధుడు అండి. ఎక్కడ? బుధుడు సూర్యునికి అత్యంత సమీప గ్రహం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి, మానవ శరీరంలో సాధారణ ఉష్ణోగ్రత ఎంత? సో ఎంత అంటే ఇక్కడ మనకు నార్మల్గా 37 డిగ్రీ సెల్సియస్ అయితే నార్మల్ సాధారణ ఉష్ణోగ్రత. సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, 8th క్వశ్చన్, మనం శ్వాస తీసుకునే గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? సో ఏ వాయువు ఉంటుందండి? ఇక్కడ మనకు నైట్రోజన్ ఉంటుందండి. 78%తో మనకు నైట్రోజన్ ఉంటుంది. దాని తర్వాతనే ఆక్సిజన్ ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ కావడానికి ఛాన్స్ ఉన్నది. ఆక్సిజన్ అంటే చాలామంది అయితే ఆక్సిజన్ అనే ఐడియానే వస్తుంది. సో ఇక్కడ నైట్రోజన్ అండి, నైట్రోజన్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ 9వ క్వశ్చన్, రక్తాన్ని ఎరుపు రంగు రావడానికి కారణం ఏమిటి? రక్తానికి ఎరుపు రంగు రావడానికి కారణం అంటే హిమోగ్లోబిన్ అండి. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ వల్ల రక్తానికి ఎరుపు రంగు వస్తుంది. సో నెక్స్ట్ అదేవిధంగా 10th క్వశ్చన్ అండి, విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే SI యూనిట్ ఏది అంటే యాంపియర్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అన్ని సబ్జెక్ట్ నుండి రోజు ఒక్కొక్క సబ్జెక్టులో మనమైతే క్వశ్చన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.